హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, 26 జనవరికి మా పిల్లలు మా స్కూల్లో ఎలా రెడీ అయ్యారు అనేది, ఎలా డాన్స్లో అనేది పార్టిసిపేట్ చేశాడు అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి నా వీడియోలో అయితే చూసేయండి. దానికి ముందు అయితే మీ పిల్లలు మీ స్కూల్లో ఎలా పార్టిసిపేట్ చేసి ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ చేయండి. చూడండి, మా రిషి అయితే ఇలా రెడీ అయిపోయింది. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. డ్రెస్సింగ్ అనేది ఎలా ఉంది మా రిషిది. నెక్స్ట్ అయితే ఇద్దరైతే పార్టిసిపేట్ చేశారనమాట, రిషి అండ్ మను. చూడండి, రిషి అయితే హాయ్ చెప్తుంది. నెక్స్ట్ అయితే క్లాస్కి ఈచ్ వన్ క్లాస్కి ఒక్కొక్క డ్యాన్స్ అయితే ఇచ్చేసామన్నమాట. సార్ నర్సరీ నుంచి ప్రీ ప్రైమరీ వరకు ఒక్కొక్క డ్యాన్స్ అయితే ఇవ్వమన్నారనమాట. అలా అయితే డ్యాన్సెస్ ఇచ్చేసాము. మార్నింగే స్టార్ట్ చేసామండి 9 o'clockకి. చూడండి, పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో ప్రీ ప్రైమరీ వాళ్ళు. మరి చూడండి, ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ స్టేజ్ అయితే ఎక్కిచ్చేసాము ర్యాంప్ వాక్ చేయడానికి పిల్లల్ని. చూడండి, డాక్టర్స్, పోలీసు చాలామంది అయితే క్యారెక్టర్స్ చాలా చాలా బాగున్నారండి పిల్లలు. చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలు కూడా చిన్నగా. ఇక్కడైతే పేరెంట్స్ అవుట్ సైడే పెట్టేసామండి మేమైతే. ఇట్లా స్కూల్కి ఫ్రంట్ మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ చేసామన్నమాట ప్రోగ్రామ్ని. ఇంకా వీళ్ళైతే యూకేజీ వాళ్ళండి. చూడండి, డ్రెస్సింగ్ ఎలా ఉంది, చాలా బాగున్నారండి పిల్లలు. ఒక్కొక్క కలర్ఫుల్ డ్రెస్సులు అయితే వేసుకుంటారు ఒక్కొక్క డ్యాన్స్కి అయితే. ఇలా అయితే డాన్స్లు అయితే వేస్తున్నారు చూడండి పిల్లలు, చాలా బాగుంది. ఇంకా నేను కొన్ని సౌండ్స్ అయితే పెట్టలేదన్నమాట, ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి అని చెప్పి. అందుకనే సౌండ్ లేకుండా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. చూడండి, వీళ్ళైతే పింక్ కలర్ డ్రెస్లో ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నారంటే అంత బాగున్నారండి. వీళ్ళు 3rd క్లాస్ పిల్లలు. ఇలా అయితే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కరు అయితే ఇట్లా అయితే కలర్ఫుల్గా అయితే ఉన్నారండి. చూడండి, పిల్లలు చూడండి, వీళ్ళైతే నర్సరీ వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నారంటే భలే వేస్తున్నారంటే డ్యాన్స్లు అయితే. టీచర్ ఎట్లా నేర్పించిందంటే అట్లాగే చేస్తున్నారు వాళ్ళు కూడా. చూడండి, బ్లాక్ అండ్ వైట్లో చాలా చాలా బాగున్నారు వీళ్ళు కూడా, క్యూట్గా వేస్తున్నారు. వీళ్ళైతే మేము 2 times అయితే వేయించామన్నమాట. పేరెంట్స్ వేపియండి 2 times అంటే. చూడండి, చాలా చాలా బాగున్నారు పిల్లలైతే. నెక్స్ట్ అయితే చూడండి, వీళ్ళైతే 2nd క్లాస్ వాళ్ళు అనమాట. ఊరు పల్లెటూరు సాంగ్కి గెటప్స్ అండి ఇవైతే. చాలా బాగున్నారండి పిల్లలైతే. నేనైతే ఎక్కువసేపు వీళ్ళనే వీడియో తీశాను, ఎందుకంటే వీళ్ళ గెటప్లు చాలా బాగున్నాయి పల్లెటూరు స్టైల్లో. చూడండి, ఎంత క్యూట్గా శారీ కట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారు పిల్లలు. టీచర్స్ వాళ్ళైతే చూడండి హాయ్ చెప్తున్నారు. నెక్స్ట్ అయితే చూడండి, ఇంకా విలేజ్లో పీపుల్స్ ఎలా ఉంటారు అనేది చాలా బాగా ఇట్లా చూడండి ఇట్లా రెడీ అయ్యారు. మరి ఇక్కడైతే చూడండి, మనకి రైతు కూడా ఉన్నారనమాట, నాగలు పట్టుకొని. చాలా బాగున్నారు చూడండి పావు అయితే. చూడండి ఎంత బాగున్నారు పిల్లలైతే. నాకైతే మా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చినాయి నిజంగా. ఇట్లా మనం కూడా అప్పుడైతే ఇట్లా పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఇట్లా అయితే స్కూల్లో వర్క్ చేసి ఇలా అప్పుడప్పుడు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ నిజంగా మనకి ఆ లైఫ్ అయితే గుర్తొస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే చూడండి, వీళ్ళైతే 4th క్లాస్ వాళ్ళు అనమాట డ్యాన్స్. గ్రూప్ డ్యాన్స్ అండి ఇది, రెడ్ కలర్లో ఎంత బాగున్నారో. నెక్స్ట్ అయితే ఇక్కడైతే మా మను ఉంది, మా పెద్ద పాప. ఇట్లా లాస్ట్ కార్నర్ కొట్టడం వల్ల కనిపిస్తలేదు. ఇలాది కూడా సాంగ్ చాలా బాగుంది, వైట్ ఆరెంజ్ గ్రీన్లో. నెక్స్ట్ అయితే ఇదండి ఫైనల్గా రిషిది డ్యాన్సు. వీళ్ళందరూ రిషి వాళ్ళ క్లాస్మేట్స్ అండి. చాలా బాగా వేశారు పిల్లలైతే. ఈ డ్యాన్స్ అయితే చాలా నచ్చింది నాకైతే. ఇలా అయితే డాన్స్లు అయితే ఫుల్ జరిగినాయండి, ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే మాకు ఇదే సరిపోయింది డాన్సెస్ అవి. నేను కొన్ని వీడియోస్ అనేది తీయగలిగానండి. ఇంకా బిజీగా లోపలికి బయటికి ఉంటాం కదా పిల్లలతో. మా డ్యాన్సెస్ అనేవి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పిల్లలు ఎలా ఉన్నారనేది
కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.